ప్రియ సహోదరి సహోదరుడా, దుష్టుడు పారిపోతాడు కానీ నువ్వు నీతిమంతుడు కదా. నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదురైనా, ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి నిందలు అవమానాలు వచ్చినా అవేవి నేనేం చేయలేవు. సింహాన్ని ఏ జంతువు కూడా భూమి మీద ఏది ఏం చేయలేదు. ఎందుకనగా సింహము ఎప్పుడు కూడా సింహమే. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడే. నువ్వు ప్రభు బిడ్డగా నీతిమంతుడిగా ఉన్నట్లయితే నువ్వు ఏ దానికి కూడా కలత చెందక, కలవరపడక, భయపడక, దిగులు పడక, వేదన పడక, ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగాలి. కాబట్టి అలాంటి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ప్రభు అట్టి వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి బలమైన కార్యాలు చేసి వారికి కావాల్సిన మేలు సహాయమును దీవెను కలగజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దుష్టుడు పారిపోయినట్లుగా మనం పారిపోవడానికి కాదు, దేవుడు మన నీతిమంతులుగా చేసింది. ఆయన స్వరక్తం ఇచ్చుకునింది. సింహం వలె ధైర్యం ఉండి జయించి వర్ధలుటకు దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు.